వ్యాధి నిరోధక శక్తిని పొందేటువంటి విధానం. ఈనాటి ప్రపంచంలో అనాది నుంచి వాడేటువంటి వైద్యాన్ని అంతా మర్చిపోయి వెంటనే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు జలుబు చేసినట్లయితే డాక్టర్లను సంప్రదించి అనేకమైన యాంటీబయాటిక్ మెడిసిన్స్ వాడుతూ సైడ్ ఎఫెక్ట్తో మరొక జబ్బును కొని తెచ్చుకుంటూ ఉన్నారు. అలా కాకుండా సులభమైన మార్గంలో ప్రకృతిలో మనకు లభ్యమయ్యేటువంటి పసుపు యాంటీబయాటిక్. ఈ మందు చాలా గొప్ప వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటిది, ప్రకృతి సిద్ధంగా మనకు లభ్యమవునటువంటిది. ఇలాంటి పసుపులో ఉన్న గుణాన్ని మనం తెలుసుకోలేక వాటిని వాడే విధానం వంటల్లో మాత్రమే వాడుకుంటున్నాం. డైరెక్ట్గా అంటే స్వజాగా మనము తీసుకొని వాడుకున్నట్లయితే దాని యొక్క పరిణామం మన శరీరంలో ఉండే అనేకమైనటువంటి జబ్బుల యొక్క క్రిములను నాశనం చేసేటువంటి శక్తి దానికి విపరీతమైన శక్తి ఉంది. ఆ ప్రకృతిలో లభ్యమయ్యేటువంటి పసుపును మనము సొంతంగా తయారు చేసుకుంటే ఉడకబెట్టి తయారు చేసుకోవచ్చు, లేదా బజార్లో మనకు లభ్యమయ్యేటువంటి పసుపు విధానం కూడా మనకు అనుకూలమైనటువంటిదే. ఆ పసుపులో ఉన్న గుణము ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి మూలిక క్యాన్సర్ వ్యాధిని కూడా నిర్మూలన చేసేటువంటి శక్తి దీనికి ఉంది. అయితే దానికి అనుపానంగా కొన్ని వస్తువులు వాడితే మహత్తరమైనటువంటి బలమైన శక్తి దానికి వస్తుంది. ఇప్పుడు ఈనాడు మనం సులభమైన మార్గంలో జలుబు చేసినప్పుడు చిన్నపిల్లలు దగ్గుతూ ముక్కుల గుండా నీరు కారుతూ పెద్దవాళ్ళు సైతము గాలి పీల్చుకోలేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది వాడితే వెంటనే ఊపిరి బాగా శ్వాస పీల్చుకోవడము విడసడము సులభమైన మార్గంలో మనకు లభ్యమవుతూ ఉంటుంది. ఇది వాడే విధానము, దీనికి కావాల్సిన వస్తువులు మనం మొట్టమొదట తెలుసుకున్నాము. మొట్టమొదట ఒక గ్లాసు మంచినీళ్ళు అవి ఆ గ్లాసు నీళ్ళలో 1/4 గ్లాసు మాత్రము నీళ్ళు ఒక గ్లాసులో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఒక 3 చిటికెలు అంటే పసుపు దీన్ని ఈ విధముగా వేయవలసి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత దీన్ని బాగా కలపెట్టాల్సి ఉంటుంది. ఇలా కలపెట్టిన తర్వాత దీనిలో ఒక చిన్న చిటికెడు సున్నం అంటే కాల్షియం అన్నమాట. ఇది రాతిని కాల్చి తయారు చేసిన సున్నమే తీసుకోవాల్సి ఉంటుంది. మనకు గవ్వ సున్నము అలాంటి సున్నాలు వాడకూడదు. ఇది కడుపులోకి తీసుకునేటువంటి విషయం కాబట్టి ఆరోగ్యరీత్యా వాడేటువంటి విధానంలో మనం బట్టల ద్వారా రాతి సున్నంలో నుంచి ఆ రాతి సున్నంలో మాత్రమే వాడవలసి ఉంటుంది. చూడండి, ఇది ఈ విధముగా తీసుకొని ఈ పసుపు నీళ్ళలో వేయవలసి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత చెంచా తీసుకొని మనం కలుపుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మనం గ్లాస్లోనే అది పూర్తి మనకు ఎరుపు రంగు వచ్చేటువంటి స్థితిలో ఎరుపు రంగు వచ్చినంత వరకు కొంచెం సున్నం వేస్తూ కలిపి దాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ విధముగా తయారు చేసినటువంటి పానీయం ఇదే మందు. ఇది ప్రకృతి సిద్ధంగా మనం తయారు చేసుకున్నామంటే యాంటీబయాటిక్ అయినటువంటి పసుపు ఒక అర్ధ చెంచా, తరువాత దీనికి కావాల్సిన మోతాదు అంటే చిన్న మోతాదులో ఎర్రంగా అంటే ఎరుపు రంగు వచ్చేటువంటి గుణంగా తీసుకోవాల్సినటువంటి సున్నం అంటే కాల్షియం. ఈ రెండు కలిపిన మిశ్రమము రాత్రి నిద్రించే టైంలో అనగా అన్నం తిని పడుకునేటప్పుడు ఈ విధంగా తయారు చేసుకొని దీన్ని సంపూర్ణంగా మనము తాగవలసి ఉంటుంది. ఇలా తాగిన తర్వాత ఏ ఆహారము తీసుకోకూడదు.
అది పెద్దవాళ్ళు అయితేనేమి పిల్లవాళ్ళు అయితేనేమి ఎవరైనా కూడా తీసుకోకూడదు. ఇలాగా 3 దినాలు చేసినట్లయితే లోపల మనకున్నటువంటి ఈ పడిశం బట్టి కానీ జలుబు చేసినటువంటి విషయం కానీ ఊపిరితిత్తుల్లో ఆడకుండా పరిస్థితి ఉన్నటువంటి వారికి నైటు స్వేచ్ఛగా శ్వాసం తీసుకోవడము వదలడం అనేటువంటి సంపూర్ణంగా జరుగుతుంది. లోపల ఉన్నటువంటి ఈ పడిశ భారం అది సంపూర్ణంగా తగ్గిపోయి మ్యూకస్ అంటే చీమిడి రూపంలో గడ్డగట్టి పడిపోతుంది. ఇలా మనకు ఆరోగ్యం నివారణ అయ్యి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి చెమనంతా లాగేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది చాలా ఖర్చు లేనటువంటిది, తర్వాత ఏ సైడ్ ఎఫెక్ట్ లేనటువంటిది, ఎంతో ఆరోగ్యాన్ని చక్కబెట్టేటువంటి విధానం. దీన్ని ఒక 3 దినాలుగా తీసుకోగలిగితే రోజు నైట్ మాత్రమే, తర్వాత ఏ ఆహారమును ముట్టకూడదు. ఇలా చేసినట్లయితే ఆరోగ్యం సంపూర్ణంగా ఊపిరితిత్తులో ఉంటుంది, చెమ్మ ఆగిపోయి శ్వాస సంపూర్ణంగా ఆడుతూ స్వేచ్ఛగా ఉంటుంది. డబ్బు ఖర్చు కాకుండా ఆరోగ్యాన్ని చక్కబెట్టుకునే విధానం మనకు ఇది ప్రకృతిలో ఉన్నటువంటి మునులు ఋషులు చేస్తూ ఎంతోమంది ఎన్నో దినాలుగా ఉపయోగించేటువంటి విధానం ఇది. కనుక మీరు దీన్ని చక్కబెట్టుకొని ఇంకా మరికొన్ని అనేక వైద్యాలతో కూడుకొని సులభమైన మార్గంలో ఆరోగ్యాన్ని చక్కబెట్టుకొని శరీరాన్ని కాపాడుకుంటూ భగవచ్చింతన చేయగలిగితే మీకు మీరే స్వయంగా ఇంటి పరిధిలోనే డాక్టర్ల మాదిరి మీరు తయారు చేసుకోవచ్చు. ఈ విధానాన్ని ఎంతోమంది చూసి దీనికి ఆదరణ చూపించి ఈ విధంగా మీరు చేసుకునే విధానం ప్రతి ఒక్కరికి తెలియజేసేటువంటి విధానంలో మీరు నడిచినట్లయితే మీకు కూడా దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదిస్తాడని భావిస్తూ ఉన్నాను. ఇది ప్రకృతి సిద్ధముగా మీకు అందించిన విషయం.